శీల సంపదే ఐశ్వర్యం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం అందరూ జీవితాంతం ధనార్జనలో మునిగిపోయి అవసరానికి మించి సంపదను సమకూర్చుకోవడంలో విపరీతంగా శ్రమిస్తున్నారు. అయితే అదంతా చెడు కర్మ ఫలమని గమనించడం లేదు. వాస్తవానికి ఐశ్వర్యం అంటే ఏమిటి? అది పూర్తిగా మానసిక స్థితి, అంతరంగానికి సంబంధించినదే. బాహ్య ప్రపంచంలో ఉన్న భౌతిక సంపదతో ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి అందరూ పెంపొందించుకోవలసింది శీల సంపదనే. భౌతిక సంపద తరగవచ్చు, పెరగవచ్చు, అది శాశ్వతం కానే కాదు. కానీ అన్నింటికంటే విలువైనది, శాశ్వతమైనది శీల సంపదే. శీల సంపదను పెంపొందించుకున్న వ్యక్తి ప్రజలచే గౌరవించబడతాడు. ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. మరణించిన తదుపరి కూడా వేలాది మందిని ప్రభావితం చేయగలుగుతాడు. అందువలన భౌతిక సంపదను గురించి పరితపించకూడదు. మానసిక సంపద కోసం ప్రయత్నించాలి. భౌతిక సంపద కోసం పరితపించే వారంతా అందరి అసూయకు లోనవుతారు. పోటీ తత్వంలో ఉంటారు. అసంతృప్తి అధికంగా ఉంటుంది. ఎంత సమకూరినా ఇంకా సరిపాదు అనే భావన ఉంటుంది. అదే అసలైన భావ దారిద్ర్యం అంటే. కాబట్టి శీల సంపదే అసలైన ఐశ్వర్యమని భావించడమే ఔన్నత్యం అవుతుంది. జ్ఞాపక శక్తి వరమా, శాపమా? అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలం అంతటిలో సమస్త ప్రాణికోటిలోకెల్లా ఒక్క మానవునికి మాత్రమే జ్ఞాపక శక్తి ఉంది. మిగిలిన ఏ జాతికి ఇంత జ్ఞాపక శక్తి లేదు. జ్ఞానం అనేది జ్ఞాపక శక్తిగా రూపాంతరం చెంది అంతరంగంలో సంస్కారాల రూపంలో నిక్షిప్తమవుతుంది. అయితే అది కొందరికి వరమైతే అనేక మందికి శాపంగా మారుతుంది. ఎందుకంటే పరిణామ క్రమంలో మానవుడు సున్నితంగా మారినందువల్ల జీవితంలో సంభవించే ప్రతి చిన్న సంఘటన పట్ల ప్రతిచర్యను చూపుతూ రాగద్వేషాలను పెంపొందించుకోవడం వలన వ్యతిరేకించే సమాచారం అంతా అంతరంగంలో లోతుగా నిక్షిప్తమై పదే పదే గుర్తుకు రావడం ద్వారా శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. మానవులకు సంభవించే దీర్ఘకాలిక రుగ్మతలకు మూల కారణం జ్ఞాపక శక్తే, మరింకేమీ కాదు. జ్ఞాపక శక్తి అధికంగా ఉన్న వారిలో సమాచారం కూడా ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావంతో మెదడు నందలి సున్నితమైన కణజాలం కలుషితమై శరీరం దీర్ఘకాలిక రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అందువలన జ్ఞాపక శక్తి అనేది వరం కానే కాదు, శాపమే. అమాయకులను గమనించండి. వారికి జ్ఞానం తక్కువగా ఉండటం వల్లనే ఆరోగ్యంగా సుదీర్ఘాయువుతో జీవించగలుగుతున్నారు. మేధావులే ఆరోగ్యాన్ని, ఆయువును కోల్పోతున్నారు. జ్ఞానమే మాయ. దివ్యాత్మ స్వరూపులారా, మానవునికి మనసుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనసు అంటే ఆలోచనల సమూహం. ఆ ఆలోచనలకు మూలం మరియు ఆధారం అంతరంగమందలి సంస్కారాలే. అటువంటి సంస్కారాలతో కూడి ఉన్న దానినే చిత్తం అంటారు.
చిత్తంలో సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే మనసు కలుషితమవుతుంది. అందువలన భౌతిక జ్ఞానమైన ఆత్మజ్ఞానమైన అది అంతరంగాన్ని తప్పనిసరిగా కలుషితం చేస్తుంది. మానవుని బలహీనత ఏమిటంటే జీవితాంతం జ్ఞానాన్ని సేకరిస్తూనే ఉంటాడు. దానివలన నాకంతా తెలిసిందన్న మదం కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. తెలుసుకున్నదంతా అనుభవంలోకి రాకపోతే అహంకారం పెరుగుతుంది. అయితే ఆ జ్ఞానాన్ని కరిగించటం ఎలా? జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా భౌతిక ప్రపంచానికి సంబంధించిందే. భౌతిక ప్రపంచం నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సమాచారం అంతా మాయే, వాస్తవం కానే కాదు. అందువలన దానిని కరిగించుకోవాలి, పెంచుకోకూడదు. అజ్ఞాని జ్ఞానం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటాడు. జ్ఞాని దాన్ని మాయగా భావించి వదిలివేస్తాడు. జ్ఞానం కూడా మాయ అని భావించిన వ్యక్తి అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకొని ఆత్మస్థితికి చేరతాడు.